కొడుకుని భార్యతో సమయం కూడా గడపనివ్వరు. అలాంటి తల్లులు ఉంటారు తెలుసా. కొంతమంది నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉంటారు, అక్క నా కుటుంబంలో ఎలాంటి పరిస్థితి అంటే పెళ్ళయింది కానీ నా భర్త తన తల్లి ఉంటే నాతో మాట్లాడను కూడా మాట్లాడాడు అక్క. అలాంటప్పుడు పెళ్లి చేయకూడదు, అవునా కదా. కొడుకే కావాలంటే పెళ్లి చేయకమ్మా, నీ దగ్గర పెట్టుకోపోని. అంత ప్రేమ ఉంటే వివాహం అయిన తర్వాత కొడుకు కోడలు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందించాలి. నా భర్త కనీసం నేను ఎవరో కూడా తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు అక్క. నాకు చాలా బాధ కలుగుతుందండి. ఖచ్చితంగా అమ్మని నాన్నని తోబుట్టులందరినీ విడిచిపెట్టి మా వాళ్ళు అనుకొని వెళ్తుంది. ఇప్పుడు ఆ కోడలు వచ్చి బిడ్డల్ని ఎవరి కొరకు అంటదండి? భర్త కొరకు, భర్త ఇంటి వారి కొరకే కదా. నీ ఇంటి పేరు నిలబెట్టడానికి, నీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి, నీ వంశాన్ని అభివృద్ధి చేయడానికి అమ్మాయి వచ్చినప్పుడు ఆమెను ఎంత చక్కగా ప్రేమించాలా, ఆదరించాలా. సో వివాహం అయిన తర్వాత ఒక కోడలు నీ ఇంటికి వస్తే నీ కోడలు కాదు గానీ నీ కూతురుగానే నీవు ప్రేమించాలా. హల్లెలూయా. కోడల్ని కూతురుగా ప్రేమించినప్పుడు కోడలు కూడా అత్తగారిని తల్లిలాగా ఖచ్చితంగా ప్రేమిస్తదండి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ముందామని అమ్మలా చూడమనండి, అప్పుడు నేను